కుకింగ్ చేసేటప్పుడు దెబ్బలు కామన్. కొబ్బరి తురుముతుంటే తగిలింది. దట్స్ ఓకే, కడిగి బ్యాండేడ్ వేసుకుంటాను ఫస్ట్. ఇలా కొబ్బరి తురుముకోవాలి. తురిమిన తర్వాత నెయ్యి అయిపోయింది అనమాట. ఈ నెయ్యి అయిపోయినందుకు ఒక జోక్ గుర్తొచ్చింది. చిన్నప్పుడు మా అమ్మకు కూడా గుర్తుండదు, గమనించుకొని ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైంది, నెయ్యి గడ్డ కట్టింది. కరిగించాలని చెప్పి ఇలా సీసాలోనే ఉండేవి అప్పుడు కూడా మా ఇంట్లో. డైరెక్ట్ స్టవ్ ఆన్ చేసేసి సీసా ఇక్కడ పెట్టాను. టాప్ అని పేలింది. నాకు ఇంకా చూడు, టాప్ అని పేలింది. ఇంకా ఒకటేసారి మంట కూడా పైకి వచ్చింది. నాకు అసలు అప్పుడు ఎప్పుడు 6th క్లాస్ 7th క్లాస్ చదువుతున్నానో, దానికంటే తక్కువ ఏజో నాకు ఐడియా లేదు. అప్పటి నుంచి స్టవ్, కుకింగ్ ఇవన్నీ అంటే నాకు కొంచెము దూరంగానే ఉంటాను. మిక్స్ ఆల్మోస్ట్ రెడీ. బాగా కరిగేదాకా, బెల్లం బాగా కరిగేదాకా తిప్పాను. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. చూడు, వేడి వేడి స్వీట్ దోశ రెడీ. బాయ్. మంచి గోల్డెన్ బ్రౌన్లో వచ్చినాయి. సూపర్ అంటే సూపర్. చాలు, నేను ఆ మైండ్లో ఎలా ఉందో అలా వచ్చింది. దోశపిండి ఇంట్లో చేసే దోశ టేస్ట్ వస్తుంది. బయట ఎన్నిసార్లు దోశపిండి కొను, అసలు ఆ దోశ తింటున్న ఫీలింగ్, టేస్ట్ తెలియదు.